ఉంది అని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. మీరు ఆయన కులనాయకుడు కాదు, ఆ రకంగా ఎన్నికలు వెళ్ళి ప్రచారం చేయొద్దని మీరు ముక్కుసూటిగా కూడా డైరెక్ట్గా మాట్లాడే పరిస్థితి. మీకు మరి వాళ్ళ ఫాలోవర్స్ దగ్గర నుంచి ఏమైనా ఇబ్బంది రాదా? నాకేమి ఇబ్బంది అండి? నాకు వైసీపీ నుంచి ఇబ్బందులు లేవా? టీడీపీ నుంచి ఇబ్బందులు లేవా? ఎవరి దగ్గర నుంచి ఇబ్బందులు లేవు? అయ్యే కదా ఇవన్నీ పడి మా పవన్ కళ్యాణ్ గారితో ఉంటే వాళ్ళేమో సంవత్సరం మాట్లాడు మేమేదో పని పడిన రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళు. వాళ్ళు ఏంటి సలహా కూడా అడగరు. అడ్రాన్ జోగి గారిని కానీ మమ్మల్ని కానీ ఎవరు ఆ సలహా మండలి ఎవరన్నా అడగటం. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంతే. ప్రజారాజ్యంలో చిరంజీవి గారు నయ్యం 10 మంది ఆ సలహాదారు. ఆ మాట ఇదే ఒకటి చిరంజీవి గారు, సార్ ఇట్లా సార్ అంటే 2 నిమిషాలు ఆలోచించు, ఇక్కడ ఎవరు పిలిచేవాళ్ళు లేదు. అపాయింట్మెంట్ దాసరాం వస్తే జనసేన ఆఫీస్ కి టీడీపీ పార్టీకి జనసేన పార్టీ పొత్తుని జరగొట్టాడు. ఆయన చుట్టూ నాయకులు నా గురించి అనుకునేది ఇదే. నన్ను ఎందుకు రానిస్తారు సార్ అక్కడ? నాకేం పని? నేను 5 రాష్ట్రాల అధ్యక్షుడు సార్ కాపు కులానికి. నా కులం వల్ల రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ వల్ల మీకు లేవు. వాళ్ళ మోచేది నీళ్ళు తాగు, నేను తాగట్లా. నేను ఏ పదవి తీసుకుంటే కదా వాళ్ళ మోచేది నేను తాగడానికి. నేను ఏ రాజకీయ పార్టీ పదవి తీసుకోను. నేను కులం కోసం పనిచేసుకోండి కానీ పదవులు వద్దు. మా పదవులు లేకుండానే ఉండాలి. అప్పుడే మా గౌరవ మర్యాద, సమాజం మమ్మల్ని గౌరవిస్తుంది. మొన్న ఒక చిన్న పిలిపిస్తే 4,000 మంది మీ వాట్సాప్ వచ్చింది చూడండి. అవును సార్, దయచేసి మీ వాట్సాప్ లో వచ్చిందని మీ వాళ్ళకి అప్పచెప్పండి. నేను ఎందుకు అడిగింది చెప్పానంటే, వాళ్ళు ఎంత నీచమైన ప్రచారం. జనసేన వాళ్ళే 400 కూడా లేని మీటింగ్ అని చెప్పారు. ఒక్కసారి మీ వాట్సాప్ లో ఉన్న విజువల్స్ ఒక్కసారి చూపించండి. నేను మనతో మాట్లాడుతున్నప్పుడే చూపించాను. అది ఎంత దుర్మార్గం అంటే ఏమంటానంటే, మీకు అభ్యర్థులు లేకపోతే ఒక్కసారి చూపించగలరా? అది ఎందుకంటే అది డౌన్లోడ్ అవ్వట్లేదు, టెక్నికల్ ఇష్యూ ఉన్నది. మీరే చూపించండి సార్, మీరు ఏం చూపించాలనుకుంటున్నారు ప్లీజ్ లైవ్ లో. ఒక్క సెకండ్ పర్వాలేదు సార్, చూపించండి, నో ప్రాబ్లం. చూసారు కదండి? అవును, లోపల ఎంత జనం ఉన్నారు, బయట ఎంత జనం ఉన్నారు. అంతగా అవును, హౌస్ఫుల్ అయింది. 4,000 మందికి భోజనాలు ఏర్పాటు చేసి కష్టపడి, నాతో పాటు పొలంలో పనిచేసుకున్నందుకు కష్టపడి అన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రతి కాన్స్టిట్యూన్సీ నుంచి మేము మనుషులు పెంచుకుంటే ఏ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మమ్మల్ని ఎన్నుకోటి పొడిచిందండి. వైసీపీ టీడీపీ అంటే పొడిస్తే పర్వాలేదు. మేము మొదటి నుంచి సపోర్ట్ ఉంటే జనసేన పార్టీ నాయకులు కూడా అంటే పైన బ్యానర్ మీద చూసారా ఎన్ని ఓట్లు అన్ని సీట్లు. అవును, అనకూడదంట. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ముష్టి టీడీపీ ముష్టి ఎంత ఇస్తామో తీసుకొని పవన్ కళ్యాణ్ గారికి టీడీపీ పార్టీకి చేసి పెడితే మేము అప్పుడు నిజమైన నిజాయితీ కలిగిన కాపులు, లేకపోతే మేము పోవట్లేదు. వీటిని ఏమన్నా ఇలాంటి మాటలు ఏమంటారండి? అంటే ఆ మీటింగ్ కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి, మా బొడ్డోళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టిన పరిస్థితి ఏంటి, కష్టపడి ఊరు నుంచి వచ్చి ఆ మీటింగ్ లో పాల్గొన్న పరిస్థితి ఏంటి? ఎవరు బయట కూడా పాలు చేయట్లా మమ్మల్ని. మా ఊళ్ళే మమ్మల్ని, ఆ కులపోళ్ళే మమ్మల్ని అలా చేయటం, ఆగం చేయటం పాడు చేస్తున్నారు. ఇది ఒకటే సార్. మనం మాట్లాడుకుంటూ పోతే చాలా దూరం వెళ్తుంది సార్. ఇంకో ముఖ్య కీలక విషయం, మరొక ముఖ్యమైన విషయం, ఇప్పటి వరకు కూడా రాధా గారు తెలుగుదేశం పార్టీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి. లోకేష్ గారు పాదయాత్రలోకి వెళ్ళారు, కానీ సడన్ గా ఆయన కూడా యూటర్న్ తీసుకుంటూ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు. ఈ పరిణామం ఏంటి? వంగవీటి గారు వారసులు వంగవీటి రంగా గారికి వంగవీటి రాధా గారికి పోలికే లేదు. రంగా గారు ఆ డైనమిజం కష్టం ఎవరికి కాదు.
రాధా గారు కొన్ని చేసుకునే పనుల్లో ఇబ్బందులు పొరపాటు ఉంటే ఉండొచ్చు కానీ అతను అవినీతి పరుడు కాదు, డబ్బులు నుంచి తను చేసుకోవాలనుకుంటే విజయవాడలో తన తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని తన ఎమ్మెల్యేగా ఎక్స్ఎమ్మెల్యేగా అనేక ఇష్యూస్ ఏలు పెట్టచ్చు, సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అక్కడ చేస్తున్నారు కదా ఖమ్మోళ్ళు, మిగతా పెద్దలు, కుల పెద్దలు, కమ్మ పెద్దలు, చాలా మంది రాజకీయ పెద్దలందరూ విజయవాడ కేంద్రంగా సంపక్షిత ఇదే, ఈ డబ్బే సెటిల్మెంట్లు, భూదందాలు ఇవే. రాదా ఏ రోజు కూడా వాటిని అలాంటి పనులు చేయలేండి. డబ్బులు సంపాదించుకోవడం దృష్టి లేని మనిషి, అతను విలువలతో బతికే మనిషి. అతను గతంలో గెలబోతున్న పార్టీ, అధికారం వచ్చే పార్టీ వదిలేసి ఇద్దరం కలిసి ఒక 30-40 రంగా గారి విగ్రహాలు ఉంటుంది. మాకెవరు రంగా గారి విగ్రహం మమ్మల్ని పిలిచిన రంగా గారి కొడుకుగా రాధా గారు ఉన్నారయ్యా, ఆయన పిలుచుకుంటే గెస్ట్ గా మేము వస్తాము, అమ్మవారి అతిథులుగా వస్తాము, ఆయన చీఫ్ గెస్ట్ పిలుచుకోవడం చెప్తాను. అఫ్ కోర్స్ ఆయన పెళ్లికి మమ్మల్ని పిలవలేదు, మేము ఆనలేదు, ఇంకో కుల సంఘంలో పనిచేసాం, ఆనలేదు. అది ఆయన గెలిచే పార్టీని వదిలిపెట్టి నువ్వు బయటకు వచ్చావయ్యా, ఏంటి ఇదని చెప్పని నేను అడిగితే రాముగారు నేను రాలేదండి, వాళ్ళు నన్ను బయటికి వెలగొట్టారండి. నన్ను చాలా అవమానకరమైన భాష మాట్లాడి నువ్వు పేర్కొన్నావు, నువ్వు బాగున్నావు, లేకపోతే నన్ను ఇబ్బంది పడతావు, నువ్వు నిన్ను మేము ప్రొటెక్ట్ చేసుకొస్తున్నావు అని చెప్పని వాళ్ళ మోసేది నేను దావుకి బతుకుతున్నట్టుగా మాట్లాడారండి. అది నా అంతరాత్మ, నా ఆత్మాభిమానం దెబ్బతిని వచ్చేసాను. అధికారంలోకి వచ్చింది, వైసీపీ అధికారంలోకి వచ్చిందని నాకు తెలుసు, వచ్చిందని తెలిసినా కూడా నేను వద్దనుకొని కాదనుకొని నేను బయటకు వచ్చేసానండి. నేను డబ్బు లేకపోయినా అధికారం లేకపోయినా ఉండగలుగుతాను, కానీ పరువు లేని చోట, అభిమానం లేని చోట ఉండలేనండి అని చెప్పి నాతో అన్నాడు. అలాంటి వ్యక్తి టీడీపీ పార్టీ ఏదో గౌరవంగా పిలిచింది, అయ్యా జనసేన పార్టీ కూడా పునాదులు పడుతున్నాయి, నువ్వు టీడీపీకి వచ్చి మాతో పాటు ఉంటూ నేను జాబ్ చూసుకుంటావు అని అంటే పోయాడు. వాస్తవానికి ఏమైనా కోరుకునేవాడైతే ఆయనకి ఎమ్మెల్సీ వెంటనే ఇస్తారు, ఆయన స్థాయికి ఆ పదవులను తీసుకోవాలి. ఆయన టీడీపీ పార్టీ పిలిస్తే వెళ్ళాడు, ఆ పార్టీలో ఉంటున్నారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఈ రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడో ఓడిపోతాడో తెలియని పరిస్థితుల్లో ఆ పార్టీకి పోయి అతను డబ్బటి విలువ తెలియని వాడిని 50 కోట్లు 100 కోట్లు ఇస్తానని తీసుకొని ఆ పార్టీలో పోతానంటే నేనెట్లా నమ్ముతానండి? అవన్నీ సోషల్ మీడియా, పెయిడ్ మీడియా. అప్పుడు మీరు ఒకళ్ళు ప్రైమ్ ఛానల్, మీరు కొన్ని ఛానల్ మిగిలిపోయారు మాకు. మిగతా అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఎవరో ఒకరితో దాని ఏదో అంటారే ఎఫిలియేట్ అయిపోయి ఉన్నారు అందరూ కూడా. దాంట్లో సోషల్ మీడియా కూడా అంత భాగం వాళ్ళు ఈ డిస్టర్బెన్స్ చేస్తుంటారు. ఎత్తుకు పై ఎత్తులు, ఎత్తుకి పై ఎత్తులు నేర్పింది చంద్రబాబు నాయుడే సమాజానికి. రాజకీయాల్లో డబ్బుల్ని అన్నింటించిన ఆయనే. దాన్ని ఆయన డిగ్రీ పూర్తి చేశాడు, మా జగన్మోహన్ రెడ్డి పీజీ గా కూడా పిహెచ్డి కూడా పూర్తి చేశాడు. మ్యానిపులేషను, ఎత్తుకు పై ఎత్తులు, దాన్ని డైవర్షను, పాలిటిక్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకున్నారు. ఆ రెండు కులాల మధ్య మా కాపులు మిగతా పేద కులాలను నలిగిపో. ఓకే రాము గారు ఎన్నికల సమయం ఆసన్నం అవుతున్న వేళ పవన్ కళ్యాణ్ గారితో ఇక మరి చివరి అంకానికి వస్తుంది, ఏవైనా పర్సనల్ గా మాట్లాడే అవకాశం ఉందా? ఆ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? లేదు.